చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో మంత్రి ఆర్కే రోజా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రత్యర్థులకు బెంబేలెత్తిస్తూ ఉన్నారు. అడుగడుగున కూడా ప్రచారం చేసిన ప్రతి చోట కూడా పార్టీలోకి చేరికలు కూడా రెట్టింపు అవుతూ ఉన్నాయి. ఆమెకు అంతర్గతంగా ఉన్నటువంటి శత్రువులు కూడా దూరం అయ్యారు. మంత్రి ఆర్కే రోజా మనకు అందుబాటులో ఉన్నారు. రెట్టించిన ఉత్సాహం కనబడుతుంది. ఏ విధంగా చూడొచ్చు మేడం? అంతర్గత శత్రువులను కూడా బయటకు పంపేశారు. ఈరోజు ఎక్కువ రోజులు మంచి వాళ్ళగా యాక్ట్ చేయలేరు. సో జగనన్నే ముద్దు రోజమ్మ వద్దు అన్న వాళ్ళు జగనన్న వల్ల పదవులు పొంది జగనన్న వల్ల అన్ని రకాలుగా సంపాదించుకొని ఈరోజు జగనన్నకే వెన్నుపోటు పొడిచే విధంగా తెలుగుదేశం పార్టీకి వెళ్లి ఆ పార్టీకి ఓటేయమంటున్నారు అంటే ఈరోజు ప్రజలు ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సపోర్టివ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళని చూసి అసహించుకుంటున్నారు. అండ్ ఇంకా తెలుగుదేశం పార్టీలో మీరు చూస్తే మేము 5 ఏళ్లు జెండాలు మోసి ఇతను వెనక్కి వెళ్తే మమ్మల్ని అసలు మతించకుండా ఎవడైతే మనం తొక్కేశారో ఆ 5 మందిలో 4 వచ్చారు. ఇలాంటి వాళ్ళని పట్టించుకొని వాళ్ళని పార్టీలోకి తీసుకుని మమ్మల్ని అవమానిస్తున్నారని వాళ్ళందరూ కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. సో ఫస్ట్ ఆయనకి క్యాండిడేట్ అనౌన్స్ చేసినప్పుడే మేము హ్యాపీ, సో మనకి హ్యాపీగా విన్ అవ్వచ్చు అని. ఆ తర్వాత ఒక్కొక్క పరిణామము మన విజయాన్ని మెజారిటీని పెంచుకుంటూనే వెళ్ళింది కాబట్టి చాలా సక్సెస్ గా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది ఇక ఈ వెన్నుపోటుదారులతో భానుగాడు ఇంటికి వెళ్లే టైం వచ్చేసింది కాబట్టి ఆ పార్టీలో ఉండటం వేస్ట్ అని అందరూ కూడా వైఎస్ఆర్సీపీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ముఖ్యంగా మహిళలు మీరు చూశారు కదా, ఎవరు ఏ పార్టీలు మారినా మహిళలు మాత్రం స్టాండర్డ్ గా జగనన్న పార్టీ. ఏ పార్టీ అంటే జగనన్న పార్టీ. సో జగనన్నకి మహిళా శక్తి అండగా ఉంది. సో ఖచ్చితంగా జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇక్కడ ఆయన చెల్లెలుగా ఆయన సైనికురాలిగా నేను హ్యాట్రిక్ కొట్టబోతున్నాను. మేడం, ఓవరాల్ గా చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన టీడీపీ విష ప్రచారం చేస్తోంది. ఎన్నికల సంఘానికి కూడా ఈ రోజు ఫిర్యాదు చేశారు. సిఐడి విచారణకు ఆదేశించారు. ఏ విధంగా చూడాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రజలకి 14 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాను అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. నేను ఇది చేశాను అది చూసి ఓటేయండి అని చెప్పడానికి లేదు. అదే జగన్ 5 ఏళ్లలోనే నేను మీకు ఇది చెప్పాను ఇది చేశానని మీ ఇంట్లో మీరు ఫీల్ అయితేనే నాకు ఓటేయండి అని ఒక దమ్మున్న నాయకుడిగా అన్నారు. కానీ ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఇళ్లని కట్టనీయకుండా కోర్టులో వేయటం, గాలి రాదు వెలుతురు రాదు ఏదో కథలన్నీ చెప్పాడు. తర్వాత అర్థమైపోయింది కోర్టుకు కూడా, సో మళ్లీ కట్టుకునే అవకాశం వచ్చింది. అలా ప్రతి విషయంలో కూడా ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళ మనవాళ్ళని వాళ్ళ అక్క చెల్లెల పిల్లలంతా ఇంగ్లీష్ మీడియం చదివిస్తారు. కానీ పేద పిల్లలు ఇంగ్లీష్ చదివితే అదేదో పెద్ద తప్పు అన్నట్టుగా వాళ్ళని చదవనీయకుండా చేయాలన్న ప్రయత్నం చేశారు. సో అలా అదే విధంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ కూడా పేద ప్రజల భూముల్ని పెత్తందారులు దోచుకుంటుంటే వాటన్నిటికీ కూడా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సర్వేర్లతో సర్వే చేయించి ఎవరి భూమి వారికి పేదవాడికి అందించే కార్యక్రమం చేస్తుంటే ఈ రోజు కడుపు మంటతో విష ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారే క్లియర్ గా దానికి ఇవ్వటం కూడా ఆన్సర్ మీరు అందరూ కూడా గమనించుంటారు. సో జగనన్న ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీగా ఫేర్ గా పాలిటిక్స్ చేస్తున్నారు. చెప్పింది చేస్తారు, చేసింది చెప్తారు. అంతేకాదు వీళ్ళలాగా ఎప్పుడు ఎవడో ఒకటి మీద విషం చిమ్మి ఎలాగోలాగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి భయభ్రాంతులు చేసి అధికారంలోకి రావాలనుకుంటున్నారే తప్ప మేం ప్రజలకి ఇది చేస్తాం అని చెప్పి ఏవైనా చేశాడా? చేయలేదు. కాబట్టి ఈ రోజు మళ్లీ చెప్పినా ఎవరు కూడా నమ్మట్లేదు. జగనన్న చెప్పింది చేశాడు కాబట్టి ఇవి వదులుకుంటే మనకి భవిష్యత్తు ఉండదని ప్రతి ఊర్లో కూడా ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే 58 నెలలో జగనన్న వాలంటీర్ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకి గౌరవంగా హక్కుగా వాళ్ళకి అందాల్సినవన్నీ అందించారు. 2 నెలలు కోర్టు టైంలో చంద్రబాబు నాయుడు ఎలా ఆ వాలంటీర్ వ్యవస్థని దూరం చేయాలన్న ప్రయత్నంలో ఈ పెన్షన్దారులని ముసలోళ్లని చూడకుండా వికలాంగులను చూడకుండా అందరినీ ఎండల్లో ఏ విధంగా కష్టపడే విధంగా చాలా మంది చనిపోయే విధంగా వాళ్ళందరినీ కూడా ఎలా టార్చర్ పెడుతున్నారో గమనించారు. అరే బాబు వీడు ఎలక్షన్ కోడ్ లోనే 2 నెలల్లో లెటర్లు పెట్టి ఇంత టార్చర్ పెడుతున్నాడు, రేపు వీడు గెలిస్తే మనకు అసలు పుట్టగతులు ఉండవు, మళ్లీ వాలంటీర్స్ తీసేసి మళ్లీ జన్మభూమి కమిటీలు పెట్టి మన ఊరంతా నడిపిస్తాడు ఎండలో అనేది వాళ్ళకే అర్థమైపోయింది. సో ఎవ్వరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఓటేసే పరిస్థితిలో లేరు. జగన్ ఒక కుటుంబ సభ్యుడిలాగా ఒక కొడుకులాగా ఒక అన్నలాగా చేస్తుండది ప్రజలు బాగా గుర్తుపెట్టుకున్నారు. సో వార్ వన్ సైడ్. చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలు ఇచ్చినప్పటికీ ప్రజలు నమ్మే పరిస్థితి మంత్రి ఆర్కే రోజా. ఎన్నికలన్నీ కూడా వార్ వన్ సైడ్ అనేది మంత్రి ఆర్కే రోజా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ ముఖేష్ తో విజయమూర్తి, సాక్షి టీవీ, నగరి నియోజకవర్గం నుంచి.